ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మా కరిపాయింట్ కూరలు చూస్తారా? చూడండి, గోదావరి కనిలో జవహర్ నగర్ స్టేడియం దగ్గర మా కరిపాయింట్ అన్నపూర్ణ కరిపాయింట్ అండి. ఈ కరిపాయింట్లో గుమగుమలాడే కూరలు చక్కగా నీట్గా రుచికరంగా ఉంటాయి. ఇది టమాటా కర్రీ అండి. ఒక్కసారి తింటే మీరు వదిలిపెట్టరండి. రండి, రుచి ఎక్కడున్నది అంటే అన్నపూర్ణ కర్రీ పాయింట్ దగ్గరే ఉంటుంది. చాలా బాగుంటాయి, రండి. ఇగో ఇది టమాటా ఎగ్గు టమాటా కర్రీ. ఇది పాలకూర పప్పు అండి. ఇంకా మసాలా లేదు, చిక్కగా అవుతుంది మసులితే. ఇప్పుడే వేసాను, చాలా బాగుంటుంది పాలకూర పప్పు. ఇది సాంబార్ అండి. చక్కగా చూడండి ఎంత బాగున్నాయో. ఇక మునక్కాయలు, సూరకాయలు, బెండకాయలు, టమాటాలు, చాలా ఐటమ్స్ పడతాయి. టమాటా, పచ్చిమిర్చి, అంత కరివేపాకు. ఇప్పుడే స్టార్ట్ చేసినాము వంటలు. మీకు అన్ని కూరలు చేయించుతాము. ఇంకా పెసరపప్పు, తోటకూర, పెసరపప్పు కూడా వేస్తాను. ఇంకోటి ఆలు ఫ్రై చేస్తా, మీకు చూపెడతా చేసేటప్పుడు కూడా కొత్తగా. ఈ మసాలా వంకాయ నూనెలో వేయించి కూర వండుతా. చాలా బాగుంటుంది. చపాతీ పొడి, నీళ్ళ పొడి ప్రతి కూర చూడండి. ప్రతి కూర కూడా మేము ఏ గంట గంట పెడతాము. నీళ్ళు ముందు వండాము మేము. లాస్ట్కు నీటి గిన్నెలు వేరే సపరేట్ ఉంటాయి మాకు రెండు. ఆ రెండు గిన్నెలు నీళ్ళు వండుతాం, లాస్ట్కి వండుతాం మేము. నేను కూడా పద్మశాలలో బాగా పట్టింపులు ఉంటాయి మాకు. ఇవే కూరలు కూడా మేము తింటాము, వేరే కూరలు సపరేట్ వండుకోము. నీటి పరిస్థితిలో ఉండదు. మేము నీళ్ళు వండేటప్పుడు కూడా నేను చూపెడతానండి. లాస్ట్కు కూరలన్నీ దిగినాక లాస్ట్కు ఆ రెండు కూరలు వేస్తాను నేను. ఎగ్గు టమాటా అండినా కానీ టమాటా కూర అండిన తర్వాత ఎగ్గులు వేస్తా. కానీ నిన్నే గంటలు మార్పుకి చెయ్యము ఎట్టి పరిస్థితుల. మీరు నమ్మచ్చు, ఏదిన్నా కానీ మాకే దేశం ఉంటుందండి. మాకు బాగా పట్టింపులు, వారాలు, ఇది రోజులు బాగుంటాయి. మాకు కూడా ఒక్క పొద్దులు ఇవే కూరలు తింటాం మేము. ఆలు ఫ్రై, ఇది తోటకూర, ఇది మసాలా వంకాయ అండి. తోటకూర పెసరపప్పు చాలా బాగుంటుంది. దగ్గరికి మంచిగా గుజ్జులాగా వస్తుంది. ఆలు ఫ్రై చూడండి, గోల్డ్ కలర్ వచ్చేదంతా వేస్తా. ఆలు ఫ్రై గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మెటీరియల్ వేస్తున్నా చూడండి. ఆలు మసాలా ఎంత చక్కగా ఉంటాయో. ఉప్పు వేసానండి, పల్లి పొడి, ఏది కొబ్బరి ఎక్కడ పెట్టినావు చూడండి. మసాలా కొబ్బరి,
ఇంత కరివేపాకు, కారం వేస్తున్నా చూడండి. కొత్తిమీర. ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో ఆలు ఫ్రై, ఎంత చక్కగా నీట్గా వస్తుందో. చేసిన మసాలానండి ఇవన్నీ. ఏది కూడా బజార్ల పొడులు కానీ ఇవి కానీ నేను వాడను. క్యాబేజీ పకోడా అండి ఇది. బియ్యపిండి కాన్ పౌడర్తో చేయడం ఇది, శనగపిండి వాడము. చూడండి వంటలన్నీ దిగిన తర్వాత నేను నీసులు మొదలు పెడుతున్నా. దేని దానికి సపరేటే ఉంటాయండి. దేనికి కలవనే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం ఉంచండి అంతే. మీకు తయారైనాక కూడా మళ్ళీ చూపెడతా. ఎంత చక్కగా వస్తుంది అంటే అంత చక్కగా వస్తుంది కూర. ఇది వట్టి చూడండి, ఈ వట్టి చేపలు కూడా వేసాను. టమాటా వట్టి చేపలు ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది. గమ్మున వాసన వస్తుంది చూడు, వట్టి చేపల వాసన గమ 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 గమ. ఇంకా కొంచెము దగ్గర పడ్డాక మసాలా, ధనియాల పొడి, గరం మసాలా కాదండి, ధనియాల పొడి. ఇది గరం ఉండే కూర.